అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని సేవా ఘాట్ నందు ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పండుగగా గుర్తించి సెలవు దినంగా పరిగణించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు బానోత చక్రీ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏఐబి ఎస్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ప్రపంచంలో ఉన్న బంజారాల ఆరాధ్య దైవమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంజారాలలో ఆరాధ్య దైవాన్ని కొలుస్తుంటారని, సేవాలాల్ జయంతి రోజున రాష్ట్రంలో ఉన్న మహామహుల జన్మదినాన్ని ఏ విధంగా అయితే స్టేట్ ఫెస్టివల్ గా పరిగణిస్తారో అదేవిధంగా సేవాలాల్ జయంతి రోజున కూడా రాష్ట్ర పండుగ గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని వారు కోరారు. గుత్తి మండలం సేవాగఢ్ నందు నిర్వహించే సేవాలాల్ జయంతి ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి బంజారాలో పెద్ద ఎత్తున తరలి వస్తుంటారని, భక్తుల సౌకర్యార్థం కార్యక్రమాలను నిర్వహించడానికి అధిక నిధులు అవసరం అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చేలాగానే ఈ ఏడాది కూడా 50 లక్షల రూపాయలు సేవాగఢ్ అభివృద్ధికి మంజూరు చేసిందని తెలియపరుస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు చక్రీ నాయక్, స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం. ఆ బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జయంతి ప్రతి ఏటా ఫిబ్రవరి 13, 14, 15 అనంతపురం జిల్లా గుత్తి మండలము సేవాగఢ్ను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం వారి నుంచి ఈ సందర్భంగా మాకు రావాల్సినటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, ఏదో కోఆపరేషన్ ఉన్నది రావట్లేదనేది ఈరోజు సారాంశం. ఎందుకు అలా చేసినా నాకు అర్థం అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ 50 లక్షలు శాంక్షన్ చేశారు. అది సరిపోవట్లేదని చెప్పేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున ఒక లెటర్ రాయడం జరిగింది. ఎందుకంటే సార్ 50 లక్షలు సరిపోదు, తెలంగాణ గవర్నమెంట్లో ఏమో 2 కోట్ల దాకా ఇస్తుంది, కానీ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జన్మస్థలమైనటువంటి సేవాగఢ్ నందు ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో ఉన్న నలుమూల నుంచి, మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, దేశం నలుమూల నుంచి వస్తారు. కాబట్టి వాళ్ళకి కనీస సౌకర్యం కల్పించడానికి కావచ్చు, అని మంచి చెడు చూసుకోవడానికి కూడా కొద్దిగా సరిపోయే అమౌంట్ ఎన్హాన్స్ చేయమని చెప్పడం జరిగింది. రెండవది పబ్లిక్ హాలిడే కూడా డిక్లేర్ చేయమని జరిగింది. అంతకంటే ఎక్కువ మొన్న జనవరి 5న ఒక లెటర్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో గవర్నమెంటు. అంటే మన వడ్డే ఓబన్న గారి బర్త్డే యానివర్సరీ అవ్వచ్చు, తిరుపతినేని రామస్వామి చౌదరి గారి బర్త్డే అవ్వచ్చు, కనకదాస్ బర్త్డేస్ అవ్వచ్చు, సర్దార్ గౌతు లచ్చన్ గారి బర్త్డే సెలబ్రేషన్ అవ్వచ్చు, అలాగే మన జనాబ్ మౌలానా అబ్దుల్ కలాం అని చెప్పి ఆజాద్ బర్త్డే అవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాదాపు 30-24 మంది మహామహిములు ఉన్నారు. కానీ మా బంజారాల జీవితంలో మార్పు తీసుకొచ్చినటువంటి మా సేవాలాల్ మహారాజ్ గారి ఏదైతే బర్త్డే ఉన్నదో ఫిబ్రవరి 15న, దానికి మాత్రం లోకల్ హాలిడేగా డిక్లేర్ చేయడం అనేది చాలా బాధాకరం. మరి నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎందుకు మాకు అలా తక్కువ చూపు చూస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వారికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏదైతే 50 లక్షలు ఇస్తున్నారో సరిపోదని, దానికి మినిమం ₹1 కోటి ఇచ్చేటట్లు రివైజ్డ్ జీవో ఇవ్వాలని చెప్పేసి ఒకటి అభ్యర్థిస్తూ, ఇంకో పరంగా ప్రతి జిల్లాలో జరుపుకుంటున్నాం మీరేమో ఇక్కడ లోకల్ హాలిడే ఎంట్రీ, కానీ వేరే వాళ్ళ బర్త్డే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. బర్త్డే ఏదైతే ఉన్నాయో మన గౌతు లచ్చన్ గారు చూసుకుంటే, మన వాల్మీకి గారు చూసుకుంటే అన్ని జిల్లాలో చూసుకునేటట్టు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మా సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున కూడా అన్ని జిల్లాలో ఏర్పాటు చేసుకోవడానికి మీ ఆధ్వర్యంలోనే 2017లో ప్రతి జిల్లాకి దాదాపు ₹1,00,000 ఇచ్చి అప్పుడు ఘనంగా జరుపుకున్నారు. కానీ ఈసారి కూడా మినిమం జిల్లాకి ఒక 5 లక్షలు ఇచ్చి కొద్దిగా ప్రతి జిల్లాలో ఘనంగా జరుపుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాం. ఎందుకంటే దయచేసి ముఖ్యమంత్రి వర్యులు గారికి అపాయింట్మెంట్ అడగడం జరిగింది, లెటర్ కూడా ఇచ్చాం. కానీ మేము ఇచ్చినటువంటి లెటర్ని ఏం చేస్తామో మాకు తెలవట్లేదు. కానీ కొద్దిగా ముఖ్యమంత్రి వర్యులు ఒకటే అడుగుతున్నా, సార్ మా వాణి వినిపించడానికి ఒక ప్రజాప్రతినిధి కూడా లేరు. మైదాన ప్రాంతం నుంచి ఒక చదువుకునే వ్యక్తిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాజకీయాలు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉన్న సంఘము, ఈ సంఘం ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చే పనులు అవుతాయనే ఉద్దేశంతో నేను జనవరి 6వ తారీఖు లెటర్ రాయడం జరిగింది. కొద్దిగా చూడండి ఏం రాసాం ఏంటనేది. ఈ లెటర్ రాసిన ఏదో హీరోలు అవ్వాలని చెప్పేసి అనుకోవాలి, మా ఉనికిని చాటుకోవటం అసలు కాదు. కానీ మా బాధలు ఏదో మీ దృష్టికి తీసుకొస్తే కొద్దిగా నీ ఏదో చూడమని చెప్పేసి సంబంధిత అధికారులకు ఇచ్చేసి కొద్దిగా మా జాతికి ఔన్నత్యాన్ని కాపాడతారని, మా జాతి గౌరవాన్ని కాపాడుతున్న ఉద్దేశంతో మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇదే సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కూడా లెటర్ రాయడం జరిగింది. సార్తో అపాయింట్మెంట్ అడుగుతున్నాం, కానీ వీళ్ళు అనకూడదు. కానీ ఇదిగో అదిగో అని చెప్తే 8-18 నెలలు అవుతున్నాను, మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే. ఎవరు ఒకనొక ప్రజాప్రతినిధి లేరు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? వార్డు మెంబర్ కంటే ఎక్కువ, సర్పంచ్గా తక్కువ. ఇటువంటి పరిస్థితిలో ప్రతి తాండాల్లోనూ
రోడ్లు లేని తాండాలు చాలా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ లేని తాండాలు చాలా ఉన్నాయి, సెల్ టవర్ లేని తాండాలు చాలా ఉన్నాయి, ఇలా చెప్పులు చాలా ఉన్నాయి. దయచేసి ఏదో మేము మీడియా ద్వారా ఎక్కించి హీరో అవ్వాలని అనుకోవట్లే, గవర్నమెంట్ మేము బదనాం చేయాలనుకోవట్లే. ఒక గవర్నమెంట్ అంటే ఏ పార్టీ అధికారంలో వచ్చినా మాకు ముందు చూపిస్తుంది కాబట్టి దయచేసి మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్య ఆలకించమని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది. నిజంగా మేము రాజకీయ పరంగా అడుగుతున్నామా, మేము ఏదో మీకు బదనాం చేయాలని చేస్తున్నామా మీకు తెలుస్తుంది. దయచేసి మా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని జిల్లాల్లో మీ స్వయాన మీ ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో చాలామందికి అఫ్కోర్స్ ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చేమో కానీ వాళ్ళ నియోజకవర్గంలో సమస్యలు చాలామంది ఎమ్మెల్యే ఒకసారి అడగండి. మీరు బాబు మీ జిల్లాలో మీ యొక్క నియోజకవర్గాలు అయితే ఉన్నాయి, ఎన్ని తాండాలు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడగమని చెప్పండి. లేక మాకని పిలవండి, మేమైనా చేస్తాం. దయచేసి అర్థం చేసుకొని ఏదైతే మా సేవలాల్ మహారాజ్ జయంతి ఉన్నదో 50 లక్షల నుంచి ₹1 కోటి చేయాలని ఆ రోజు పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేస్తూ ఇది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి ఘనంగా జరుపుకొని ఆత్మగౌరవం కాపాడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారు కోరుకుంటూ